హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక విషయం విన్నాను. అదేంటంటే ప్రశ్న రావణ్ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నాడట. అసలు దాని మీద నా ఒపీనియన్ ఏంటో చెప్తాను. ప్రశ్న రావణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 4 సార్లు బెయిల్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టారనో, ప్రభుత్వాన్ని అవమానించారనో, లేదా మరి ఇతరత్ర ఏ కేసులైనా కానీ బెయిల్ వచ్చేసింది. అవన్నీ సాధారణమైన కేసులు. కానీ 5వ సారి పెట్టిన కేసు చాలా బలమైనటువంటి కేసు, దేశద్రోహం కేసు. ఆ దేశద్రోహం కేసు కూడా పోలీసులు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్కి పంపించడానికి కూడా కారణాలు ఉన్నాయి. అతని గతంలో మాట్లాడినటువంటి మాటలు. మళ్ళీ పోరాటం పుడుతూనే ఉంటుంది, యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది, వీరులు మరణిస్తూనే ఉంటారు, తిరిగి పుడుతూనే ఉంటారు. జోహార్ ప్రజా యుద్ధ వీరులకు. నక్సలైట్ అనేటువంటి హిడ్మా చనిపోతే అతన్ని సపోర్ట్ చేస్తూ నక్సలైట్లను హీరోలుగా చూపిస్తూ అతను చేసిన వీడియో. సాయుధ పోరాటం అనే ఒక పందాని అడ్డుకోగలరేమో గాని తిరుగుబాటు అనే భావనని తుడిచివేయగలరా? అతనికి సుమారు 2 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. మేబీ ఎక్కువే ఉండొచ్చు, కరెక్ట్గా తెలియదు నాకు నంబరు. అందులో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది అతని వీడియోని లైక్ చేసి సూపర్ అన్న తోపన్న అని కామెంట్లు పెట్టారు. అంటే నక్సలైట్ల ప్రభావం యూత్ మీద ఇతను చూపిస్తున్నాడు. నక్సలైట్లను సపోర్ట్ చేస్తూ మాట్లాడితే అతని వీడియోని సపోర్ట్ చేశారు అంటే యూత్ అతని మాటలకు ప్రభావితులు అవుతున్నారు. నక్సలైట్లను యూత్ మైండ్లోకి ఎక్కిస్తున్నాడు. నక్సలిజాన్ని అంతం చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే నక్సలైట్లను సపోర్ట్ చేస్తూ ఇతను వీడియో చేశాడంటే దాని అర్థం ఏంటి? తిరుగుబాటుదారులు ఇప్పుడు వీళ్ళు అనే దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లు ప్రత్యక్ష పీడితులు వాళ్ళే. అప్పుడు వాళ్ళు మళ్ళీ తలుచుకుంటారు నేల కొరిగిన వీరులని. అలానే హిందూ దేవుళ్ళను దూషిస్తూ ద్వేషిస్తూ దేవీ దేవతలను కూడా అసభ్యకరంగా మాట్లాడాడు. రామాయణంలో అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పి అది చేపించరా, ఈరోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడక నువ్వు. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు అవి చెప్పి నేను చెప్పరా నా కొడక నువ్వు. సనాతన ధర్మాన్ని అదేదో ధర్మం అని బూతు మాటతో పోల్చాడు. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? అలాగే 2 సరే, సనాతన ధర్మాన్ని తిడితే కొంతమంది వ్యక్తులకు తప్పు అని అనిపించదు. ఎందుకంటే మన దేశం అంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయింది. 100 కోట్ల మంది హిందువులు ఉన్న ఈ దేశంలో హిందూ ధర్మాన్ని తిడితే, హిందూ దేవుళ్ళని అవమానిస్తే కూడా పెద్ద తప్పుగా భావించలేనటువంటి స్థితికి మనం వచ్చేసాం. సరే, దాన్ని పక్కన పెడదాం. ఫస్ట్ నక్సలైట్లు, తర్వాత హిందూ ధర్మం. పాయింట్ వైజ్గా చెప్తాను నేను. తర్వాత అతను ఇంకా దిగజారిపోయి ఆపరేషన్ సింధూర్ని అపహాస్యం చేశాడు. పహల్గామ్ అటాక్లో 22 మంది మన భారతీయులు చనిపోతే ప్యాంట్లు విప్పి మరి హిందూనా కాదా అని చెక్ చేసి చంపేస్తే ఆపరేషన్ సింధూర్ని అపహాస్యం చేస్తూ కాశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే. అట్లాంటి ఒక లేని ఇష్యూ గురించి మాట్లాడి కాశ్మీరీ పండిట్స్ని మారణహోమం చేశారు, ఓచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి చేసింది కాకుండా ఉగ్రవాదులకి మనోభావాలు ఉండవా? ఉగ్రవాదులకి మానవ హక్కులు ఉండవా? ఉగ్రవాదుల కోసం హ్యూమన్ రైట్స్ వాళ్ళు పోరాడరా? వారికి హక్కులు లేవా అని ఉగ్రవాదులకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. ఉగ్రవాదికి మానవ హక్కులు ఉండవా అంటే ప్రతి ఒక్క మనిషికి మానవ హక్కులు ఉంటాయి. వాళ్ళు బతికే హక్కు ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ టైంలో గుర్తుపెట్టుకోండి బాగా. నా మాట ఒక్కట అబద్ధమైనా మీరు రావణ్ పేజ్లోకి వెళ్ళి చూడొచ్చు. కొన్ని వీడియోలు డిలీట్ చేశారంటే ఇప్పుడు ప్రజెంట్. కానీ వేరే పేజీల్లో ఇతను మాట్లాడిన వీడియోలు తిరుగుతానే ఉన్నాయి సోషల్ మీడియా మొత్తం. అలానే 3 పాయింట్లు అయిపోయినాయి కదా. నక్సలైట్లను సపోర్ట్ చేయడం, హిందూ మతాన్ని ద్వేషించడం, దూషించడం, ఆపరేషన్ సింధూర్ని అపహాస్యం చేయడం. 4వది ఏంటో తెలుసు, అతిపెద్దది. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుటుంబాన్ని దేశంలో వదిలేసి దిక్కులేని వాళ్ళుగా బోర్డర్లో కాపలా కాస్తూ మన దేశానికి దిక్కు అయినటువంటి వ్యక్తులు, సైనికులు, మన సోల్జర్స్. నిజంగా వాళ్ళ రుణాన్ని మనం ఈ జన్మలో తీర్చుకోలేము. అది ఏ వ్యక్తి చేయలేనటువంటి పని. భారతదేశంలో పుట్టిన ఎవడైనా సరే, నేను కూడా 4 మంచి మాటలు మాట్లాడినంత మాత్రాన నేను సైనికుల గురించి వాళ్ళ రుణం తీర్చుకున్నట్టు కాదు కదా. అలాంటి సైనికుల్ని అపహాస్యం చేశాడు. నేను బోర్డర్కి వెళుతున్నా, నేను సైనికుణ్ణి, ఉగ్రవాదులను లేపేస్తా, తీసేస్తా అని సైనికుల పట్ల కూడా కాస్త కూడా అభిమానం లేకుండా అత్యంత దారుణంగా ట్రోల్ చేశాడు. ఏంటండి ఈ స్థితి? ఈ 4వసారి గన్నవరంలో అతని మీద నమోదైనటువంటి కేసులు ఎందుకే నమోదయ్యాయి? యుఏపిఏ కింద, ఉపా చట్టం కింద అతని మీద కేసులు పెట్టడానికి కారణం ఇదే. చాలామంది మా రావణన్న కేసులు పెడతారా, మా రావణన్న తప్పు మాట్లాడా, మా పవన్ కళ్యాణ్ తప్పు. పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంటయ్యా మీరు విన్నారు కదా. పవన్ కళ్యాణ్ ఏమన్నాడయ్యా మీరు చూశారు కదా. పవన్ కళ్యాణ్ ఏమన్నా వేరే మతం వాళ్ళని దూషించాడా?
క్రైస్తవులను కానీ ముస్లిమ్స్ని కానీ ఏమైనా అన్నాడా? తను హిందూ మతస్థుడే, హిందూ మతాన్ని ఆచరిస్తున్న అతనే, వేరే మతాలను ఎప్పుడైనా తప్పు పట్టాడా? ఏంటయ్యా ఆ మాటలు? నరవలేని నాలుగు ఏదో ఒకటి మాట్లాడింది కదా అని అదిగో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, ఇదిగో రావణ మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంటా అది వినండాయా? ఏదో నోటుకొచ్చినట్టు వాగేస్తే కుదరదు. ఇక్కడ ఒక పెద్ద చట్టాన్ని తీసుకొని దేశ వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఆయన మీద ఎందుకు పెట్టాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తనను టార్గెట్ చేసినటువంటి అపోజిషన్ వాళ్ళకి, అంటే అప్పుడు అతను ఎవరి మీద అయితే పోరాడుతున్నాడో అదే అపోజిషన్ అనుకోండి, కొంతసేపు వాళ్ళని తిట్టాడు, కొడకల్లారా తాట తీస్తా చెప్పు తీసుకొని కొడతా, అవి ఓకే. రావణ్ అనే వ్యక్తి, నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని, నేను క్రైస్తవుణ్ణి, పవన్ కళ్యాణ్ని అందుకే టార్గెట్ చేశా అని చెబితే ఏమయ్యేది కాదు పెద్దగా. పైగా పవన్ కళ్యాణ్ తిట్టినా గవర్నమెంట్ని విమర్శించి అతని మీద కేసులు పడలా, సాయంత్రానికి బెయిల్ వచ్చేసింది. గతంలో అతను మాట్లాడినటువంటి మాటలు, అతని చేష్టలు, అతను దేశం గురించి చేసినటువంటి ట్రాలింగ్, ఇవన్నీ కూడా అతని మీద కేసు పట్టడానికి కాదు. సరే, ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలనుకునే అంశం గురించి మాట్లాడడం. నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఎవడికి నష్టం రా భయ్? నువ్వు నిరాహార దీక్ష చేస్తే నీ ఫ్యామిలీకి నష్టం, నీకు ఏదైనా అయిందనుకో నిన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తులకి నష్టం, ప్రభుత్వానికి ఏ నష్టం? ప్రభుత్వం నిన్ను అక్రమంగా అరెస్ట్ చేసిందా? నీ మీద ఉన్న కేసులకే అరెస్ట్ చేసింది. పైగా నువ్వు నిరాహార దీక్ష చేసేది ఎందుకు? దేశం కోసమా? ధర్మం కోసమా? రాష్ట్రం కోసమా? నువ్వేమన్నా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అనుకుంటున్నావా? ఒకప్పుడు నిరాహార దీక్షలు చేస్తే ఎలా ఉండేదంటే ఫ్రెండ్స్, దేశం కోసం, ధర్మం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం చేసేవాళ్ళు. ఇవాళ స్వప్రయోజనాల కోసం స్వార్థంగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఏమంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాడు, డెమోక్రసీని గౌరవించాల్సినటువంటి అవసరం లేదా? రాజ్యాంగాన్ని గౌరవించవా నువ్వు? నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. ఇష్టం వచ్చినట్టుగా తిట్టేశావు, ఇష్టం వచ్చినట్టుగా ట్రాల్ చేసావు, దేశాన్ని, సైనికుల్ని, ఆపరేషన్ సింధూర్ని మాట్లాడేశావు, నీ మీద కేసు పెట్టి నేను లోపలేస్తే నేను నిరాహార దీక్ష చేస్తా, ఏం జరుగుతుంది? ఏం జరిగిద్ది అమ్మా? అయితే నీ ప్రాణం పోయింది. నీ ప్రాణం పోతే నష్టపోయేది నీ ఫ్యామిలీ. ప్రభుత్వానికి ఏం నష్టం? నీ ఫ్యాన్స్కి ఏం నష్టం? నీ ఫ్యాన్స్ ఏంటా? నీ ఫ్యాన్స్ నాకు అర్థం కాదు. ఓ ఫ్యాన్స్ చూసుకొని ఎగిరెగిరి పడతాను, వాళ్ళు ఏమన్నా నిన్ను రక్షిస్తారేంటి నాకు అర్థం కాదు. నువ్వు తప్పుడు మాట మాట్లాడితే ఫ్యాన్స్ నీకు సపోర్ట్ చేస్తారా? ఫ్యాన్స్ అంటున్నావు కదా, వాళ్ళు నీ బదులు అన్ని ఉండని జైలుకి వెళ్ళమని వెళ్తారేమో. బుద్ధి ఉండాలయా కాస్త. వెనకోడు ఎగేస్తే నువ్వు ఎగురుతావా? వెనకోడు రెచ్చిపోమ్మంటే నువ్వు రెచ్చిపోతావా? సోషల్ మీడియాలో వచ్చే పాపులారిటీ ఎంతసేపు ఉంటుందా నాకు అర్థం కాదు. మంచి మాట మాట్లాడవాయా, దేశం కోసం పనిచేయవాయా, దేశాన్ని గౌరవించవాయా. ఇంకా నీ ఆలోచన ఏంటి? దేశంలో వివక్ష ఉంది, కులాలు మతాలు అని కొట్టుకొని చేస్తున్నారు అని నువ్వు అంటున్నావు. కులాలు మతాలను కొట్టుకొని చేస్తున్నావు వాళ్ళని నువ్వు ఆపాలి, కానీ ఇంకా రెచ్చగొడుతున్నావు. రెండు మతాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు నువ్వే చేస్తున్నావు. క్రైస్తవులు ఏం చేస్తున్నారు? రండి, పోరాడండి, కొట్లాడండి, హిందువులను తన్నండి అని చెప్పి ఎగేస్తున్నావు. ఏం మాట్లాడి నాకు అర్థం కాదు. అదేనా? ఇదేనా నువ్వు నేర్చుకున్నటువంటి చదువు? ఇదేనా నువ్వు చేస్తున్నటువంటి సోషల్ యాక్టివిజం? యాక్టివిస్టువా నువ్వు? సోషల్ యాక్టివిస్టువా? ఎందుకయ్యా నీ సోషల్ యాక్టివిటీ? ఏం చేస్తున్నావు? క్రైస్తవులు నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నారా? ఏమయ్యా మీరు హిందూ దేవుళ్ళని తిట్టారాయా, అవమానించారాయా? ఇవాళ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి తిడుతున్నాడని మీరు చెప్తున్నారు. ఒకప్పుడు కత్తి మహేష్ అనే వ్యక్తి ఎంత అవమానించాడండి శ్రీరాముడిని. శ్రీరాముడికి నెమలి తొడంటే ఇష్టమా? నెమలిని పట్టుకుంది పెంచుకోవడానికి కాదా? జింకను ఇష్టంగా తింటాడా? జింక మాంసం. మీరు వాల్మీకి రామాయణం చదివారు అనుకోండి, దాంట్లో క్లియర్ కట్ గా చెప్పేది ఏంటంటే రాముడు ఫేవరెట్ డిష్ అంటే తెలుసా? రాముడికి నెమలి తొడ, జింక మాంసం. మరి సీత తుప్పిని కొట్టుకున్న జింకను కొట్టుకున్నామని ఎందుకు చెప్తుంది? పూజించడానికి, తినడానికే. ఇవన్నీ చెప్తా పాపం పాపం. సో నిజంగా రాముడి అంతఃపురంలో చాలా మంది అతనికి ఒంపుడుగత్తులు ఉండేవాళ్ళు, అతను వాళ్ళతో సుఖించేవాడు. ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి, ఆయన ఒక పాస్టర్, ఆయన ఎన్ని మాటలు మాట్లాడాడా? దేవుణ్ణి ఎంత అవమానించాడా? శ్రీరాముడు అంట సీతమ్మ వారిని రావణాసురుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన తర్వాత, అబ్బే నేను నిన్ను భార్యగా ఏలుకోవడానికి తీసుకురాలా, నా వంశం గొప్పతనం ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి తీసుకొచ్చా, నువ్వు నాకు అవసరం లేదు, వెళ్ళిపోతే లక్ష్మణుడితో వెళ్ళిపో, భరతుడితో వెళ్ళిపో, జాంబవంతుడితో వెళ్ళిపో, సుగ్రీవుడితో వెళ్ళిపో అన్నాడంట. అన్నాడు ఆ మాట. రాముడు ఏమంటున్నారు అని అంటే, నా సొంత మాటల్లో నేను చెప్తున్నాను, యాజ్ ఇట్ ఈస్ గా కోట్ చేయట్లేదు. నేను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణుడితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో,
అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నేను నా కులధర్మం నిర్వర్తించటానికి, నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తి పోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నిన్ను నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి ఏమి, నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు. ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల. వాళ్ళిద్దరు చనిపోయారండి. ప్రవీణ్ పగడాల చనిపోయాడు, కత్తి మహేష్ చనిపోయాడు. చనిపోయినా కానీ వాళ్ళు మాట్లాడినటువంటి పాపపు మాటలు ఎక్కడ పోతాయండి? కత్తి మహేష్ యాక్సిడెంట్లో దారుణంగా చనిపోయాడు. ప్రవీణ్ పగడాల డ్రింక్ చేసి బండి తోలుతూ యాక్సిడెంట్లో చనిపోయాడు. వాళ్ళ చావును కూడా రాజకీయంగా వాడుకొని 2 మతాల మధ్య గొడవ పెట్టాలని ఎంత ప్రయత్నం చేశారండి. ఇవాళ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి తిడుతున్నాడు అంటున్నారు మీరు. అసలు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తిని బయటికి తీసుకొచ్చింది మీరు కదా? ఎందుకు తీసుకొచ్చారు మరి? ఎందుకు రెచ్చగొట్టారు హిందువుల్ని? రాధా మనోహర్ దాస్ ముందా, ప్రవీణ్ పగడాల కత్తి మహేష్ ముందా? ఒకసారి చెప్పండి మీరు. ప్రవీణ్ పగడాల కత్తి మహేష్ లాంటి ఇంకొంతమంది సమూహం వ్యక్తులు గ్రూపు హిందూ మతం మీద దాడి చేస్తుంటే రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు బయటకు వచ్చారు. ఓహో, వీళ్ళకి మంచిగా చెప్తే అర్థం కాదు, ధర్మం పాటించాల్సిందే, మంచి వారికి మంచి చెయ్యి, చెడ్డవారికి చెడు చెయ్యి అని హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని ఒకదాన్ని పట్టుకొని రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమి సొంతంగా మాట్లాడట్లా. రాక్షసులకి రాక్షసత్వంగానే చెప్పాలి. వాలిని శ్రీరాముడు చెట్టుచాటు నుంచి చంపాడు అంటే రాముడు ధర్మం తెలియని వ్యక్తి ఏం కాదు. వాలి దుర్మార్గుడు, రాక్షసుడు. నేరుగా వెళితే రాముడు కూడా అతన్ని జయించలేడు. అతని పాపాలు ఇంకా పెరిగిపోతే ప్రపంచానికి ప్రమాదం అని చెట్టుచాటు నుంచి కొట్టి చంపాడు. ఈరోజు రాధా మనోహర్ దాస్ అయినా అంతే. ధర్మం మీద దాడి చేస్తుంటే ఎంతసేపు మేము ఆరతకర్పూరం వెలిగించి బొట్టు పెట్టుకొని వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకొని దండం పెట్టుకుంటే హిందూ మతాన్ని తిట్టే వ్యక్తులు మారతారా? ఆలోచించండి ఒకసారి. క్రైస్తవుల్లో కొంతమంది పాస్టర్లు హిందూ మతం మీద విపరీతమైన దాడి చేశారు. అన్ని రోజులు ఖండించడానికి హిందువుల తరపు నుంచి ఎవరు రాలేదు. మంచిగా చెప్పాం, ఒరే బాబు వద్దురా, మమ్మల్ని ఏమనొద్దురా, మేము అసలు ఒకటి జోలికి పోమురా, మేము ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తులు, మేము ఎవరిని అవమానించంరా, ఈవెన్ ఈ దేశంలో పరాయి దేశం నుంచి వచ్చిన మతాలు ఉంటున్నా కానీ ఏం అనలేదురా మేము అని చెప్పి చెప్తా ఉన్నాం. వినలేదు. అప్పుడు రాధా మనోహర్ దాస్ వచ్చాడు. ఇప్పుడు వింటున్నారు. అదిగో మమ్మల్ని తిడుతున్నారు రాధా మనోహర్ దాస్. ఈ నొప్పి ముందేమైపోయిందా? మరి ముందే మీ పాస్టర్లు హిందూ మతాన్ని తిడుతున్నప్పుడు మీరు ఆపొచ్చు కదవాయా? మీరు ఆపితే రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి పుట్టేవాడు కాదు కదా. ఇప్పటికైనా ఆపేరా అంటే లేదు. మొన్న అతను ఎవరో పాస్టర్ పశ్చిమ గోదావరి జిల్లాలో డైరెక్ట్ మైక్ పెట్టి సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న పవన్ కళ్యాణ్ని కిందేసి పీక మీద అడిగేసి తొక్కేస్తాం అంటున్నాడు. ఏం మాటలే అయ్యి? మళ్ళీ అంటేనేమో ఏదన్నా అన్నాం అంటారు. మీరు అనుసరించండి అయ్యా, మీ మతాన్ని తప్పు కాదు, మీరు ప్రార్థన చేసుకోండి, దేవుని మీరు నమ్ముకోండి, కానీ ఎదుటోండి అవమానించదు. ఒకప్పుడు జగమెరిగిన సత్యం ఇది, నేను చెప్పే మాట. ఒకప్పుడు హిందూ మతాన్ని ద్వేషించింది, తిట్టింది, హిందూ దేవీ దేవతలను అవమానించింది క్రైస్తవుల్లో ఉన్న పాస్టర్లే. ఇప్పుడు హిందువుల్లో రెవల్యూషన్ వచ్చింది. మమ్మల్ని తిడితే ఊరుకోం, మేము కూడా తిరిగి తిడతాం అనే స్థితికి వచ్చారు. ఇది రాధా మనోహర్ దాస్ చేస్తున్నటువంటి పని. ఫైనల్గా మనం మాట్లాడుకున్న మాట నిరాహార దీక్ష చేస్తే ఎవ్వడికి లాస్ ఏం లేదు, అతనికే లాసు. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. కొంతమంది వితండవాదం చేస్తున్నారు, ప్రశ్న రావణ్ జోసెఫ్ని అనవసరంగా అరెస్ట్ చేశారు, అమ్మ మేము ఊరుకోని. అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అతన్ని అనవసరంగా ఏం అరెస్ట్ చేయలేదండి. అతను గతంలో మాట్లాడినటువంటి దేశద్రోహ మాటల గురించి ఆ మాటలు ఖండించడానికి, మరో వ్యక్తిలా మాట్లాడకుండా ఉండడానికి అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్లో ఉంచి అతని వెనక ఉన్నటువంటి సంస్థలు ఏంటి, ఎవడెవడున్నాడు, ఎవడెవడు ఫండ్ చేస్తున్నాడు, ఏ ఎన్జిఓ నడిపిస్తుంది, దేశంలో ఇంకెన్ని కుట్రలు చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ నిదానంగా లాగుతారు. లాగి తీగ తెంపుతారు, వీణ వాంచుతారు. అది జరిగేది. మరొకడు ఇలా మాట్లాడకూడదండి, మాట్లాడద్దని నేను అన్నాం, కానీ మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు. ఇది నేను కోరుకునేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. This is Ram signing off, Sanna Studios.